నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్న ఒక వీడియో. అదేంటంటే ట్రాన్స్జెండర్ అంజలి డెత్ న్యూస్. అది అసలు ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ట్రాన్స్జెండర్ అని తెలిసి కూడా ఒక అబ్బాయి ఆమెని వలలో వేసుకొని 6 నెలల పాటు ఆమెతో తిరిగి ఆమెని యూజ్ చేసుకొని ఆమె దగ్గర ఉన్న మనీ కూడా యూజ్ చేసుకొని ఆమెతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగాడు. ఆఖరికి ఏమైంది, లాస్ట్ టైం ఆ ట్రాన్స్జెండర్ ఆయనతో దిగినటువంటి ఒక ఫోటోని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూడడం జరిగింది. అలా చూసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని క్వశ్చన్స్ అనేవి ఆ అబ్బాయికి వచ్చాయి. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి భయపడి ఆమెతో బ్రేకప్ అనేది చేసుకున్నట్టున్నాడు. తను తర్వాత ఎన్నిసార్లు కాల్స్ చేసినా మెసేజెస్ చేసినా అటువంటి మెసేజెస్ కి కానీ కాల్స్ కి కానీ ఆ అబ్బాయి రెస్పాండ్ కాలేదు. ఆ కాల్స్ కి రెస్పాండ్ కాకపోవడంతో అంజలి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తన సొంత ఇంట్లోనే తను ఉరివేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఇలా చేసింది? ఆ అబ్బాయిని ఎంతగానో నమ్మితే గానీ ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. అమ్మాయిలకి కాదు, ట్రాన్స్జెండర్స్ కి కూడా అసలు రక్షణ అనేది లేకుండా పోతుంది. అసలు ఎందుకు వాళ్ళని యూజ్ చేసుకోవాలి, ఎందుకు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాలి, జీవితాల్లోకి వెళ్లి వాళ్ళకి భరోసా ఇచ్చి చివరికి వాళ్ళని ఎందుకు ఇలా మోసం చేయాలి? ఇలాంటి మోసాలు చేయాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు వాళ్ళ జీవితాల్లోకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా. వాళ్ళ జీవితాలంతా ఇలా చివరికి మేమే వాళ్ళే జీవితం అన్నట్టు క్రియేట్ చేసి చివరికి వాళ్ళని ఇలా అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్? మొదటి నుంచి ఆ అమ్మాయితో అంటే ట్రాన్స్జెండర్ అంజలితో తిరిగిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎందుకు తనని వద్దనుకుంటున్నాడు? ఇవన్నీ కూడా ఎలా ఉంది అంటే, అవసరం తీరిపోయినాక నువ్వు నాకు వద్దు అంటే నార్మల్ గా అమ్మాయిలకే చాలా బాధగా ఉంటుంది. దట్టు ఆమె ట్రాన్స్జెండర్. ఆమె దగ్గర ఉన్నటువంటి మనీ యూజ్ చేసుకున్నాడు, ఆమెతో తిరిగాడు, 6 నెలల పాటు సావాసం లివింగ్ టుగెదర్ లో కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ లో ఆయనతో దిగినటువంటి ఫోటోని షేర్ చేసుకుంది. ఆ ఫోటోని వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో బంధువులు చూడటంతో ఆయనకు అవమానకరంగా అనిపించింది. అది ఆ అబ్బాయి తనతో తిరిగినప్పుడు లేని అవమానము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి తెలిసినప్పుడు ఎందుకు? ఒకవేళ అవమానకరంగా ఫీల్ అయినప్పుడు అసలు ఆ అమ్మాయి జీవితంలోకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా. అసలు ఇలాంటి వెధవలకి ఏం చేయాలి, ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే అంజలికి న్యాయం జరగాలి అంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.